ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతియే నమ. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. ప్రేక్షకులకు నమస్కారాలు తెలియజేస్తూ మనం ఈ వారం రాశి ఫలాలు తెలుసుకుందాం. 14వ తారీఖు అంటే మరి డిసెంబర్ 14 నుంచి డిసెంబర్ 20వ తారీఖు వరకు ఉన్న గ్రహాల యొక్క పరిస్థితిని అనుసరించి మనం రాశి ఫలాలు తెలుసుకుందాం. అయితే మరి ఇప్పుడు ప్రస్తుతం మనకి చంద్రుడి యొక్క విషయానికి వచ్చినట్లయితే తుల, వృశ్చిక, ధనుర్రాశుల్లో ఈ యొక్క చంద్ర సంచారం ఉంటుంది. వృశ్చిక రాశిలో మరి సూర్యభగవానుడి యొక్క సంచారం వృశ్చిక రాశిలో ఉన్నది. అక్కడి నుండి ధనుర్రాశిలో ప్రవేశం జరుగుతుంది. అంటే ధను సంక్రమణము అంటాం. ధనుస్సు సంక్రమణ అనేది మనకి 15వ తారీఖు స్టార్ట్ అవుతుంది కాబట్టి అంచేత సూర్యభగవానుడు ధనుర్రాశిలో ప్రయాణం సాగిస్తాడు. ఇంకా కుంభరాశిలో రాహు, సింహరాశిలో కేతువు, గురుడు మిథున రాశిలో, ఈ విధంగా గ్రహాల యొక్క సంచారం శని చూసినట్లయితే మీనరాశిలో. ఈ సంచారాన్ని బట్టి మనం గోచార ఫలితాలు తెలుసుకుందాం. మనం ఈ వారం రాశి ఫలాలు తెలుసుకుందాం. వృషభ రాశి. ఈ వృషభ రాశి వారికి ఈ వారం మనం చాలా ప్రోత్సాహకరంగా ఉంది. చంద్రుడి యొక్క బలం చాలా అనుకూలంగా ఉంది. చంద్రుడు షష్ఠ, సప్తమ, అష్టమ స్థానాల్లో సంచారం. వార ప్రారంభం, వారపు మధ్యలో కార్యజయం, ధనలాభం, కుటుంబ ఆర్థిక సంతానపరమైన వ్యవహారాలు చాలా ప్రోత్సాహకరంగా ఉంటాయి. ఒక ముఖ్యమైన వ్యక్తిని కలుసుకోవడం కానీ, ఒక ముఖ్యమైన వ్యక్తితో చర్చించడం కానీ, ఒప్పందాలు కానీ జరిగే అవకాశాలు ఉన్నాయి. వారాంతం ఆరోగ్య సూత్రాలని పాటించాలి. కుటుంబ ఆర్థిక సంతానపరమైన వ్యవహారాలు ఈ వారం చాలా ప్రోత్సాహకరంగా ఉన్నాయి. నూతనమైన ప్రయత్నాలకి శ్రీకారం చుడతారు. దూరం నుండి శుభవార్తలు అందుతాయి. ప్రతి పని యందు కూడా మీకు ఎంతో ఉత్సాహంతో ముందుకు వెడతారు. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. సమాజంలో, బంధుమిత్రుల్లో మీకు ఒక వాల్యూ అనేది తప్పనిసరిగా కనబడుతుంది. ఎందు గురించి అంటే ఆర్థిక ప్రోత్సాహం, ఆర్థిక సర్దుబాట్లు, నూతనమైన ప్రయత్నాల్లో అనుకూలత, కార్యజయం, గ్రహాల యొక్క అనుకూలం చేత మీకు ఇవన్నీ కూడా సాధ్యపడే అవకాశాలు ఉన్నాయి. ఎంతటి కార్యక్రమాన్నైనా మీరు దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు. మరి ఈ రాశి వారికి ఉద్యోగపరమైన అభివృద్ధి, రాజకీయపరమైన గుర్తింపు, వృత్తుల వారికి కూడా శుక్రవారం వరకు ఆర్థికపరమైన ప్రోత్సాహం, ఆర్థికపరమైన సర్దుబాట్లు జరుగుతాయి. చాలా కాలం నుండి నిలిచిన ఒక ముఖ్యమైన కార్యక్రమం మీరు ఈ వారం పూర్తి చేయగలుగుతారు. అందుచేత మానసికమైన ఉత్సాహంతో ముందుకు వెడతారు. విద్యార్థులకి, మహిళలకి అందరికీ కూడా అనుకూలంగా ఉన్నది. వ్యాపారాత్మకమైన ఆర్థిక లావాదేవీలు కూడా బాగున్నాయి. సంఖ్యల్లో 6, రంగుల్లో తెలుపు. ఆరాధనలో అమ్మవారిని ఆరాధించండి, మంచి ఫలితాలు ఉంటాయి.